Hi, dear friends. Wish you a very happy and prosperous న్యూ ఇయర్. హ్యాపీ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటే అన్ని బాగున్నట్టే లెక్క. సో హ్యాపీనెస్ వైపు వెళ్దాం. మీకు డిటాక్స్ తెలుసు కదా, బాడీని డిటాక్స్ చేయడానికి మీరు ఏవో చేస్తుంటారు, అందరూ చేస్తున్నారు ఇందులో కారణం. దాంట్లో బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ బయటికి నెట్టేస్తే హెల్త్ బాగుంటుంది అని చెప్పి. అలాగే దానికి ఏవో పదార్థాలు కావాలి, మీకు గ్రీన్ టీలు కావాలి, ఏవో చేయాలి దానికి. కానీ మైండ్ను కూడా డిటాక్స్ చేసుకోవాలి. మైండ్లో ఉన్న కల్మషాలు, ద్వేషాలు, నెగిటివిటీ అంతా తీసేస్తే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ బాగుంటాయి. పాజిటివ్ ఎనర్జీ నింపారు. అది ఈసారి మీరు ఏమైనా రిజల్యూషన్ తీసుకోవాలంటే నా సలహా ఏంటంటే, మీలో చాలా మంది కంటే నేను వయసులో పెద్దవాడిని, మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్. మీరు హ్యాపీగా ఉండాలంటే మీ శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీ నింపుకోండి. మీరు ఏ మతం చెందిన వారైనా కావచ్చు, అన్ని మతాల్లో ప్రార్థనలు ఉంటాయి. ఈ ప్రార్థనలు అంటే ఏవో కాదండి. ప్రార్థనలు ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ వైబ్స్, పాజిటివిటీ. ప్రార్థనలు అంటేనే పాజిటివిటీ. సో పాజిటివిటీనే ఆ ప్రార్థనలు మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. సో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తే నథింగ్ లైక్ ఇట్. అదే మనం చేయాల్సింది. ఒక మంచి పాజిటివ్ అప్రోచ్తో, పాజిటివ్ వైబ్స్తో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆ హ్యాపీనెస్ని మన జీవితంలో నింపుకుంటాం. సో అదే పాజిటివ్ థింకింగ్తో మనం కొత్త సంవత్సరంలో మన క్రీడా రంగంలో ఉన్న ఛాలెంజెస్ గురించి మాట్లాడదాం. ఇది ఒలింపిక్ సంవత్సరం. ఒలింపిక్స్ జరగబోతున్న ప్యారిస్లో. సో ఈసారి మన టీం మీద హోప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. మన టాప్ అథ్లీట్స్ అందరూ కూడా బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, బెటర్ ఫైనాన్షియల్ సపోర్ట్తో వెళ్తున్నారు. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మెడల్స్ దిస్ టైం అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకా మన ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్ విషయానికి వస్తే, క్రికెట్లో కూడా ఎప్పటిలాగే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక వరల్డ్ కప్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఐసీసీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరంలో ఒక మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఉండడం అనేది, మేజర్ ఐసీసీ అంటే వరల్డ్ ఈవెంట్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇట్ కుడ్ బి T20 వరల్డ్ కప్ ఆర్ వన్డే వరల్డ్ కప్ ఆర్ WTC ఫైనల్, ఏదో ఒకటి మనకి ఉంటూనే ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఉన్న ఏకైక వరల్డ్ కప్ ఏంటంటే మెన్స్ క్రికెట్లో, దట్ ఈస్ క్రికెట్ T20 వరల్డ్ కప్ జూన్ నెలలో జరుగుతుంది. సో ఆ జూన్ నెలలో కెరీబియన్లో జరుగుతుంది. అది మన మేజర్ సవాల్. అండ్ ఇమీడియట్ ఏంటంటే, మనం సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ ఉంది కేప్ టౌన్లో 3వ తారీఖు నుంచి. దాన్ని గెలిచి సిరీస్ డ్రా చేసుకోవడం ఇమీడియట్ ఛాలెంజ్. తర్వాత 25th జనవరి నుంచి మన హైదరాబాద్ తర్వాత వైజాగ్లో టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. 5 మ్యాచ్ల సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఇయర్ బిగినింగ్లో ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడితే, ఇయర్ చివరిలో ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడతాం. సో చాలా టెస్ట్. ఈసారి నిజంగా మనకి ఎక్కువ టెస్ట్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్లు. ఇయర్లో T20 వరల్డ్ కప్తో పాటు మనకి టెస్ట్ మ్యాచ్లో బోర్డ్ అంత టెస్ట్ ఉంది. వీఆర్ ఆల్సో ప్లేయింగ్ న్యూజిలాండ్. అయితే అది హోమ్లో ఆడుతున్నాం కాబట్టి పర్వాలేదు. ఇంగ్లాండ్తో కూడా హోమ్లోనే ఆడుతున్నాం. ఇంగ్లాండ్తో కూడా టెస్ట్ సిరీస్ మనం హోమ్లోనే ఆడుతున్నాం. కానీ ఇంగ్లాండ్ వాళ్ళ ఇది ఉంది కదా, వాళ్ళ మోజో బాల్తో వాళ్ళు మనని ఠారెత్తించే ప్రమాదం ఉంది. స్పిన్ ట్రాక్స్ చేసుకున్నా మన వాళ్ళు స్పిన్ బాగా ఆడట్లేదు. వాళ్ళకి మంచి స్పిన్నర్స్, కొత్త రెహాన్ అహ్మద్ కూడా యాడ్ అయ్యాడు. వాళ్ళకి ఉన్న స్పిన్నర్స్ చాలక. సో వాళ్ళు ఆ స్పిన్ ట్రాక్స్ మీద కూడా వాళ్ళు బాల్ ఉపయోగించి మన మీద కౌంటర్ అటాక్ చేయొచ్చు. ఈ సినేరియో ఊహించుకోండి మీరు. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసి, మనం మరియు మొదటి రోజు నుంచి పిచ్ టర్న్ కాదు కదా, ఫస్ట్ 2 days టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలి ఇండియాలో స్పిన్ ట్రాక్స్ పైన. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 1.5 days ఒక 500-600 కొట్టేస్తే మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు బీ ఆన్ ద డిఫెన్సివ్. టెస్ట్ మ్యాచ్ సేవ్ చేసుకోవాలి. సో స్ట్రైట్ అవే మీరు ఆ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. సో అలాంటి ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్తో హోమ్ సిరీసే కదా అని అనుకోవడానికి లేదు. 5 మ్యాచ్ల సిరీస్, అది వెరీ బిగ్ ఛాలెంజ్. హోమ్లో అయినా సరే, ఆస్ట్రేలియాతో లాస్ట్ ఇయర్ హోమ్లో గెలిచాం. అది కూడా ఎలా గెలిచాం? ఒక మ్యాచ్ ఓడిపోయి 2-1తో గెలిచాం, ఒక డ్రా చేసుకున్నాం. కానీ ఈసారి 5 మ్యాచ్ల సిరీస్, ఇది 5 మ్యాచ్ సిరీస్లో డెఫినెట్గా మనకి అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అండ్ ఏడాది చివరిలో మనకి ఆస్ట్రేలియా వెళ్తాం. ఆస్ట్రేలియాలో వరుసగా 2 సార్లు 2018-19 అండ్ 2020-21లో మనం వాళ్ళ గడ్డి మీద ఓడించి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్నాం. సో అది ఆ 2 విజయాలు కూడా వన్ ఆఫ్ ది హై పాయింట్స్ ఇన్ ఇండియన్ క్రికెట్స్ హిస్టరీ. మరి వాటిని రిపీట్ చేయాలి. 3rd టైం కూడా హ్యాట్రిక్ సాధిస్తారా మన వాళ్ళు? అప్పటికి రిషబ్ పంత్ కూడా యాడ్ అవుతాడు కాబట్టి
మరి రిషబ్ పంత్ హిరాయిక్స్ మనకు తెలుసు టెస్ట్ క్రికెట్లో. సో అప్పుడు అదొక పెద్ద ఛాలెంజ్. సో బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకో ఛాలెంజ్ అంటే ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు తక్కువ కనిపిస్తుంది, చాలా ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ కనిపిస్తుంది. అది కూడా మనకి పెద్ద ఇబ్బంది. రిషబ్ పంత్ లేకుండానే మనం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడు. సో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్. సో అక్కడ మనం చాలా వీ హ్యావ్ టు బీ అట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఏ గేమ్ ఇన్ టు ప్లే టు విన్ దట్ సిరీస్. సో చాలా టఫ్ ఛాలెంజ్ అది. ఇయర్ బిగినింగ్లో ఇంగ్లాండ్తో, చివరిలో ఆస్ట్రేలియాతో మనకి టెస్ట్ క్రికెట్లో పెను సవాళ్ళు ఉన్నాయి. మధ్యలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో కూడా హోమ్ సిరీస్ ఆడతాం. బంగ్లాదేశ్ వాళ్ళు తెలుసు మనకి వాళ్ళకి స్పిన్నర్స్ బౌలర్స్ మన ట్రాక్స్ మీద వాళ్ళు కూడా బాగా ఆడగలరు. మనని ఇబ్బంది పెట్టగలిగే సామర్థ్యత వాళ్ళకు కూడా ఉంది. న్యూజిలాండ్ కూడా అలాగే చెప్పండి. న్యూజిలాండ్ కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు కదా. న్యూజిలాండ్కి ఎందుకు మంచి స్పిన్నర్స్ లేరు? వాళ్ళకి కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఎజాజ్ పటేల్ 10 వికెట్లు తీశాడు లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు. టెస్ట్ డ్రా చేసుకున్నారు వాడు, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్లో మనకి చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి. సో దానికి మనం ప్రిపేర్ కావాలి. టెస్ట్ స్పెషలిస్ట్ని ఆల్రెడీ మనం తయారు చేసుకోవాలి. స్పిన్ బాగా ఆడేవాళ్ళు, అలాగే బయట దేశాల్లో బాగా ఆడు. టెస్ట్ మ్యాచ్ల మీద కొంత నెగ్లిజెన్స్ ఉంది. సో టెస్ట్ మ్యాచ్లలో కి సపరేట్ టీం మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది టెస్ట్ మ్యాచ్ల గురించి. మరి T20 వరల్డ్ కప్ సంగతి ఏంటి? మళ్ళీ మనకి నిరాశ తప్పదా? ఎందుకు అలా అనుకుంటాం? మనం పాజిటివ్ ఎనర్జీతో వెళ్దాం అనుకున్నాం కదా. పాజిటివ్గా ఆలోచిద్దాం. టెస్ట్ మ్యాచ్లో మనకి ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్లో కదా సార్, T20 వరల్డ్ కప్లో మనం ఈసారి గెలవగల సత్తా ఉండేలాగా టీంని తయారు చేసుకోండి. టీం అప్రోచ్ మారాలి, టీం కాంపోజిషన్ మారాలి. మన దగ్గర ప్లెంటీ ఆఫ్ టాలెంట్ ఉంది. T20 ఫార్మాట్ తగిన టాలెంట్ ఉంది. మనం చూసాం ఇటీవల కాలంలో మనం T20 మ్యాచ్లు ఆడుతుంటే 5-6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. గతంలో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కోసం తడుముకునే పరిస్థితి ఉంటే మనం ఇప్పుడు 5-6 లెఫ్ట్ హ్యాండర్స్ వరుసగా ఆడుతున్నారు. మొన్న ఒక మ్యాచ్లో అయితే వరుసగా 5 లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేశారు. సో ఇలాంటి ఒక పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది కాబట్టి ఐ థింక్ వీ షుడ్ యూటిలైజ్ దిస్ టాలెంట్. ఈ టాలెంట్ పూల్ ఉంది, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఎవరిని ఏ ప్లేస్లో ఆడించాలి అనేది, అలాగే టీంలో ఎవరు ఆడాలి, టీం కాంపోజిషన్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ డెప్త్ ఇన్ బ్యాటింగ్లో డెప్త్ లేకుండా మళ్ళీ 4 టైలెండర్స్తో వెళ్తే మనం ఏ ట్రోఫీ గెలవలేము. ఫైనల్ ఎందుకు ఓడిపోయాం? వన్డే వరల్డ్ కప్ ఫైనల్, మనకి 4 టైలెండర్స్ ఉన్నారు అక్కడ. సో దానివల్ల మీరు 2 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఫుల్ ఓవర్స్ ఆడలేకపోతున్నారు. లాస్ట్ ఓవర్స్లో మీరు సింగిల్స్ తీస్తున్నారు, బౌండరీలు రావట్లేదు. ముందాడే బ్యాటర్స్ కూడా ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్ బాగా వచ్చినా సరే, ఆల్రౌండర్స్ ఉన్నా, వాళ్ళు బిగ్ హిటర్స్ ఉన్నా, నేను అవుట్ అయితే తర్వాత ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్. వాళ్ళకి కోచ్ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్తాడు, ఫుల్ ఓవర్స్ ఆడు, నువ్వు అవుట్ అవ్వద్దు, స్టే టిల్ ద ఎండ్ అని చెప్పి. సో 2 రకాలుగా మనకు డ్యామేజ్ జరుగుతుంది. ముందాడే బ్యాట్స్మెన్కి ఏంటంటే వాళ్ళ చేతులు కట్టేసినట్టు అవుతుంది, ఎందుకంటే తర్వాత బ్యాటింగ్ లేదు, 4 టైలెండర్స్ ఉన్నారు. అండ్ ఆ టైలెండర్స్ ఏదో ఒక పాయింట్లో వస్తున్నారు, వాళ్ళు ఏ మాత్రం మనకి కావాల్సిన పరిస్థితులు ఆడట్లేదు. సో మనం మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే యూ ఫిల్ ద టీమ్ విత్ బ్యాటింగ్ అప్ టు 9 దాకా బ్యాటింగ్ ఉండేలా చేయండి. చెన్నై సూపర్ కింగ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఒక ఫార్ములా, ఒక టెంప్లెట్తో వెళ్తారు. ఏంటంటే వాళ్ళ టీంని అంతా ఆల్రౌండర్స్తో నింపుతున్నారు. సో బౌలింగ్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర పెద్ద గన్ బౌలర్స్ ఏం ఉండట్లేదు, కానీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంతో వాళ్ళు నడిపిస్తున్నారు. అలాగే మీరు నంబర్ 9 దాకా మీరు బ్యాటింగ్ ఉండేలా చూసుకోండి. అలాగే మీకు 6 లేదా 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉండేలా చూసుకోండి. 6 ఆప్షన్స్ అనేది కంపల్సరీ, దాంట్లో నో 2 ways అబౌట్ ఇట్. 6 ఆప్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. 5+1 ఎక్స్ట్రా బౌలర్, 6తో పాటు 7 కూడా ఉండేలా చూసుకోండి. ఒక బౌలర్ బాగా అయిపోతే ఇంకో బౌలర్ ట్రై చేయండి, అతను మిమ్మల్ని రెస్క్యూ చేయొచ్చు. T20లో వేసే 4 ఓవర్లే. సో దాంట్లో ఖచ్చితంగా మీకు ఆ డెప్త్ అనేది ఉండాలి. బ్యాటింగ్లో, బౌలింగ్లో జట్టుని ఆల్రౌండర్స్తో నింపండి. మీకు పలాన్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆడాల్సిందే ఏం లేదు, శ్రేయస్ అయ్యర్ ఆడాలి, శుభ్మన్ గిల్ ఆడాలని రూల్ ఏం లేదు. ఎవరు ఆ రోల్కి సూట్ అవుతారో వాళ్ళు ఆడాలి. నన్ను అడిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. సో అది దాని గురించి మనం మాట్లాడదాం, ఉండాలి వద్దని. వాళ్ళు ఉన్నారని అనుకుందాం. ఉంటే వాళ్ళిద్దరూ స్టడీగా ఆడతారు, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, స్టడీనెస్ ఇస్తారు ఒక ఎండ్లో. అదర్ ఎండ్లో దే హ్యావ్ టు గో బెర్జర్. మనం తగ్గేదేలే అంటే టీఎల్ అప్రోచ్తో ఆడాలి. దే షుడ్ గో హ్యామర్ అండ్ టాంగ్స్, దే షుడ్ గో హెల్ ఫర్ లెదర్. అలాంటి బ్యాటింగ్ చేయాలి. అదర్ ఎండ్లో యశస్వి జైస్వాల్ ఇస్ ద రైట్ మ్యాన్. అతను అదే టైప్ ఆఫ్ ప్లే ఆడుతున్నాడు. ఎలా అయినా సరే బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు, ఊపాలి. మీకు నో డౌట్ స్లో వికెట్స్ ఉంటాయి. ఎక్కడ
కెరీబియన్లో మోస్ట్లీ అక్కడ మన వికెట్ల కంటే స్లోగా ఉంటాయి. స్లో వికెట్స్ మీద కూడా మీకు ఫస్ట్ 6 ఓవర్స్లో మీకు బాల్ హార్డ్గా ఉన్నప్పుడు బిగ్ హిట్స్ కొట్టచ్చు. మొన్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా రోహిత్ శర్మ న్యూ బాల్ ఉన్నంత వరకు పెద్ద షాట్స్ కొట్టాడు పవర్ ప్లేలో. అప్పుడు ఆ బిగ్ హిట్స్ కొట్టాడు. కొన్ని మిస్ టైం అవుతాయి, ఏమైనా సరే గట్టిగా బాధే టైప్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఇస్ ద రైట్ మ్యాన్. అదే రకంగా అదే టెంప్లెట్తో వెళ్ళండి మీరు. వాళ్ళిద్దరూ సీనియర్స్ని అలాగే వచ్చి మిగతా అందరినీ మీరు స్ట్రోక్ ప్లేయర్స్తో నింపండి. పలాని ప్లేయర్ ఆడాలి, పలాని ప్లేయర్ ఆడకూడదు అట్లేమొద్దు. రాహుల్ వద్దు, శ్రేయస్ అయ్యర్ వద్దు. వాళ్ళు ఉండద్దని అంటలేదు నేను. శ్రేయస్ అయ్యర్ విల్ బి దేర్ ఇన్ ద టీమ్. రాహుల్ ఉండేది డౌటే. శ్రేయస్ అయ్యర్తోనే ఆడించాలని లేదు. సూర్యకుమార్ ఉన్నాడు. ఇంకా మనకి ఎవరైతే బిగ్ హిట్స్ కోసం వెళ్తారో, ఎవరైతే ఇన్నోవేటివ్గా ఆడతారో, మీకు అదే చెన్నైతే మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తాను. చెన్నై ఎగ్జాంపుల్ 2021 IPL ఫైనల్ అది దుబాయ్లో జరిగినప్పుడు అక్కడ స్లో పిచెస్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఏదైనా వాళ్ళకే అడ్వాంటేజ్ ఉండవు అనేది మనం చూసాం. కానీ ఆ వరల్డ్ కప్లో IPLలో రూల్ ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలుస్తారు. కానీ చెన్నై టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినా వాళ్ళు దే వెంట్ హెల్ ఫర్ లెదర్, దే వెంట్ బెర్జర్. దాంతో 191 చేశారు. 191 చాలా పెద్ద స్కోర్ అక్కడ ఆ స్లో పిచెస్ పైన. కానీ ఏంటంటే అక్కడ అది మొయిన్ అలీ కావచ్చు, రాబిన్ ఉతప్ప కావచ్చు, ఫ్యాఫ్ డూప్లెసీ, స్టార్టింగ్లో ఋతురాజ్, నలుగురే బ్యాటింగ్ చేశారు. నలుగురు కూడా రెచ్చిపోయాడు 191 బోర్డు మీద పెట్టారు. 127 రన్స్తో మ్యాచ్ గెలిచేశారు. సో ఆ రెగ్యులర్ టెంప్లెట్ బ్రేక్ చేశారు, ఆ రూల్ని బ్రేక్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా మీరు అంత అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడితే గెలవచ్చింది. సో ఆ స్లో వికెట్స్ ఉన్నా సరే అక్కడ ఆ స్లో వికెట్స్ మీద మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటే, చెన్నై అలా ఆడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. వాళ్ళు ఆ నెంబర్ 4లో వచ్చి నెంబర్ 5లో వచ్చేవాళ్ళు ఇంకా తర్వాత ఇంకా ఉన్నారు. జడేజా ఉన్నాడు, ధోని ఉన్నాడు, వాళ్ళని బ్యాట్స్మెన్ అందరూ ఉన్నారు. కాబట్టి వీ కెన్ టేక్ ఛాన్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకమైన టెంప్లెట్తో మనం వెళ్తే, ఆ రకమైన టెంప్లెట్తో యూ ప్లే హార్దిక్ పాండ్యా యాజ్ యువర్ 5th బౌలర్, నాట్ 6th బౌలర్, అండ్ హ్యావ్ సంబడి. మీకు బ్యాటింగ్ ఆర్డర్లో 2 బౌలర్స్ ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల వాళ్ళు 2 పెట్టుకోండి. తిలక్ వర్మ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీరు అలాంటిది మిగతా బ్యాటింగ్ ఆర్డర్లో ఉండేలా చూసుకోండి. అంతేగాని మాకు శ్రేయస్ అయ్యర్ లేకపోతే శుభ్మన్ గిల్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్, వీళ్ళని ఆడి తీరాల్సిందని ఏం లేదు. మీకు ఆ రోల్స్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళని కూర్చోబెట్టండి. బౌలింగ్ వేసేవాడే బ్యాటింగ్ చేయాలి, వేరే ఛాన్సే లేదు. సో ఆ రకంగా కనుక మనం నెంబర్ 8, నెంబర్ 9 దాకా మీరు బ్యాటింగ్ పెట్టగలిగితే, బ్యాటింగ్ నెంబర్ 9లో మీరు షుడ్ నాట్ హ్యావ్ సంబడి లైక్ జడేజా షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. నెంబర్ 9లో సే దీపక్ చహర్ ఆర్ శార్దుల్ ఠాకూర్, సంబడి హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్. అలాంటి వాళ్ళు సెకండ్ గ్రేడ్ ఆల్రౌండర్స్ అనుకోండి. అలాంటి వాళ్ళని పెట్టుకుని, వాషింగ్టన్ సుందర్ వీళ్ళని పెట్టుకుని వెళ్తే నెంబర్ 9 దాకా మీకు 2 గన్ బౌలర్స్ చాలు. మీకు 2, ఒక బుమ్రా ఒక షమి ఉంటే చాలు, లేదా ఒక బుమ్రా ఒక సిరాజ్. సో మీకు టీం అంతా కూడా మీరు బ్రహ్మాండమైన బౌలర్స్, బ్రహ్మాండమైన స్పెషలైజ్డ్ పీపుల్ ఉండాలి. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయగలరు, బౌలింగ్ బ్రహ్మాండంగా చేయాలని కాదు. బ్యాటింగ్ చాలా బాగా చేస్తూ, అబవ్ యావరేజ్గా చేస్తూ కొంత బౌలింగ్ చేయగలరు. అలాంటి ప్లేయర్స్తో మీరు పిక్ చేసుకోండి. చెన్నై ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తారు. అప్రోచ్ మార్చండి. ఎప్పుడు ఒకటే అప్రోచ్ ఎందుకు? కొత్త సంవత్సరంలో కొత్తగా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేద్దాం, కొత్త రకంగా వెళ్దాం. అయితే ఇది లేకపోతే లేదు, లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్దాం అండ్ ఈసారి కప్పు కొట్టుకోద్దాం. సో ఇలా చేయకపోతే మీరు డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుంది, కొన్నిసార్లు సెకండ్ బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుంది. టాస్ మీ చేతిలో ఉండదు, కంట్రోలబుల్. అలాంటప్పుడు మీరు యూ హ్యావ్ టు అడాప్ట్ న్యూ స్ట్రాటజీ. ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉండాలి. సో డిఫరెంట్ అప్రోచ్తో వెళ్ళి మన టీంని అంతా కూడా ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఆ బౌలింగ్లో వెరైటీ, ఇవన్నీ పెట్టుకుని వెళ్ళి మనం వీ షుడ్ ట్రై టు విన్ దిస్ వరల్డ్ కప్. ఇది ఈజ్ హై టైమ్ వి చేంజ్ అవర్ అప్రోచ్, టీమ్ కాంపోజిషన్ అండ్ మనం ఆడే ఆ కన్సర్వేటివ్ అప్రోచ్ పక్కన పెట్టేసి, ఎలా అయితే ఇంగ్లాండ్ బాల్తో సక్సెస్ అయిందో మనం కూడా అలాంటి, అది మీరు ద్రావిడ్ బాల్ అంటారా, లేకపోతే రోహిత్ బాల్ అంటారో, హిట్ బాల్ అంటారో, టీఎల్ అంటారో, ఏదో ఒక పేరు పెట్టుకుని మనం ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తే తప్ప ఈ ల్యాక్ ఆఫ్ సక్సెస్, ఆ కోడ్ని మనం క్రాక్ చేయలేం. సో లెట్ us క్రాక్ దట్ కోడ్ ఇన్ ద న్యూ ఇయర్ విత్ పాజిటివ్ ఎనర్జీతో మనం ఒక కొత్త థింకింగ్తో వెళ్దాం. ఇది నా సొల్యూషన్. కొంచెం రాడికల్గా అనిపించవచ్చు, అంత ప్రాక్టికల్ కూడా కాదని మీకు అనిపించవచ్చు, కానీ లెట్ us గివ్ ఇట్ ఏ ట్రై. ఏమంటారు? మీ సజెషన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి.